ఎందుకు ఈ మూఢత్వం వస్తుందంటే వాళ్ళ పుట్టుకతోని ఆ స్వభావంతోని పుడుతున్నారంట. అందుకే దేవుడు ఈ స్వభావం పుట్టుకతోని వచ్చే స్వభావం ఏంటంటే మూఢత్వం. ఈ మూఢత్వం ఏ విధంగా ఉంటుందంటే పిల్లల్లో మనం ఏం చెప్పినా వాళ్ళు ఆ చెప్పిన మాట వినకపోవడం, మనం చేయొద్దన్న పనిని వాళ్ళు పదే పదే చేయడమే వాళ్ళలో ఉన్న మూఢత్వం. దాన్ని మగ్గుతనం కూడా అంటారు. ఈ మూఢత్వం పిల్లల నుంచి తొలగించాలంటే, ఈ మూఢత్వం నుంచి పిల్లల్ని సరైన త్రోవలో నడిపించాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. ఇదే సామెతలు 23వ అధ్యాయము 13వ వచనం, నీ బాలులను శిక్షించుట మానకుము, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే మీ పిల్లల్ని శిక్షించడం మానవద్దు అంటున్నాడు. మనకేంటంటే పిల్లలంటే చాలా ప్రేమ. తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళని చిన్నప్పటి నుంచి కొట్టకుండా, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాటిని ఏం చేస్తూ ఉంటారంటే గారాబం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటారంటే మీ పిల్లలు నీ మాట వినాలంటే, నీ పిల్లల్ని నువ్వు చక్కని త్రోవలో నడిపించాలంటే వాళ్ళలో ఒక మూఢత్వం అనే స్వభావం ఉంటుంది. ఆ స్వభావం వలన వాళ్ళు నీ మాట వినరు, నువ్వు చెప్పినట్లు వాళ్ళు జీవించలేరు. కాబట్టి ఆ మూఢత్వం పోవాలంటే నువ్వేం చేయాలంటే వాళ్ళని శిక్షించాలి. అందుకే దేవుడు వాళ్ళని బెత్తంతో కొట్టాలి అని చెప్తున్నాడు. మనకేంటంటే పిల్లల్ని బెత్తంతో కొట్టడం అంటే ఇష్టం ఉండదు. కోపం వచ్చి ఒకసారి 2 సార్లు కొడతాం, తర్వాత ఇంకేదా మామూలే మళ్ళీ ప్రేమ చూపిస్తాం. అది తప్పు అని తెలిసినా కూడా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించలేరు. ఏమంటారంటే చిన్న పిల్లలే తెలియదులే, పెద్దగైనాక తెలుసుకుంటారులే అనే స్వభావంతో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెద్దగైతే పిల్లలకి తెలివి వస్తుందిలే అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పుట్టుకతోనే ఆ స్వభావం ఉంటుంది. ఏంటంటే ఆ స్వభావం మూఢత్వం అనే స్వభావము వాళ్ళలో పుట్టుకతోనే ఉంటుంది. అది పోవాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే వారిని ఏం చేయాలంటే బెత్తంతో కొట్టాలి. బెత్తంతో కొడితేనే అది తొలగిపోతుంది. అప్పుడు తల్లిదండ్రుల మాట వాళ్ళు పిల్లలు వినేవారిగా ఉంటారు అని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మీ పిల్లల్ని శిక్షించుట మానొద్దు. వారు ఒక మంచి త్రోవలో వెళ్ళే వరకు నువ్వు వారిని శిక్షించుట మానొద్దు అని ఈ రాత్రి వేళ దేవుడు తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు పిల్లల్ని శిక్షించడం వలన మనకి ఏం లాభం అంటే వాళ్ళు మార్పు వస్తుంది. చాలా మంది కొట్టే వాళ్ళని ఏమవుతుంది, ఎంత కొట్టే కూడా మారడమ్మా అని అంటుంటారు కొంతమంది తల్లిదండ్రులు. వారి పిల్లల్ని ఎంత శిక్షించినా మా పిల్లల్ని వాళ్ళు మారడం లేదు, మేము ఏం చేయాలి అని అంటుంటారు. కాబట్టి దేవుడైతే నువ్వు ఏం చేయాలంటే వారు సరైన త్రోవలోకి వచ్చేంత వరకు నువ్వు వారిని శిక్షిస్తూనే ఉండాలంట. అది మానకూడదంట. వాళ్ళని శిక్షించడం ద్వారా నీకు ఏం లాభం అంటే ఈ దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలోనికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతలు 19వ అధ్యాయము 18వ వచనం, బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. దేవుడు
నువ్వు ఎందుకు నీ పిల్లల్ని శిక్షించమని దేవుడు కోరుతున్నాడంటే, ఎందుకు మానక వాళ్ళని శిక్షించమని ఎందుకు చెప్తున్నాడంటే, వారికి బుద్ధి రావాలని. వారికి బుద్ధి వస్తే తల్లి మాట తండ్రి మాట వింటారని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు శిక్షించడం మానొద్దు అంటున్నాడు. వారికి బుద్ధి రావాలంటే మనం ఏం చేయాలంటే, వారు మన మాట వినేంత వరకు, బుద్ధి వచ్చేంత వరకు వారిని శిక్షిస్తూనే ఉండాలంట. అందుకే దేవుడు ఇంకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారిని శిక్షించడం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును. ఏమంట? నువ్వు ఎప్పుడైతే బెత్తము ద్వారా నువ్వు కొడుతూ నీ పిల్లలు కొడుతూ నువ్వు ఉంటే, ఎప్పుడైతే గద్దిస్తూ ఇది తప్పు, ఇది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని నువ్వు నీ పిల్లల్ని గద్దిస్తూ వస్తుంటే, అప్పుడు వాళ్ళ జ్ఞానం వస్తుందంట. వారి జ్ఞానవంతులు అవుతారంట. అందుకే దేవుడు సృష్టిని చెప్తున్నాడు, మీ పిల్లల్లో ఉన్న మూఢత్వం తొలగింపబడాలంటే, మీ పిల్లలు పెద్దయిన తర్వాత తొలగిపోకూడదంటే, మీరు మొట్టమొదటిగా మీ పిల్లల్ని శిక్షించుట మానొద్దు. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు మాట వినట్లేదంటే, అందుకే పెద్దయ్యాక తెలుసుకుంటారులే, పెద్దయ్యాక వారికి జ్ఞానం వస్తుందిలే, పెద్దయ్యాక వాళ్ళకి బుద్ధి వస్తుందిలే అని అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఉరిమే తమ పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. పొద్దున్నే వెళ్ళి తమ పనులు చూసుకొని రాత్రి వస్తుంటారు. నా కుమార్తె ఏం చేస్తుంది, నా కుమారుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ చోటుకి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనే ఆలోచన తల్లిదండ్రులకు లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మూఢత్వం పోవాలంటే, మీ పిల్లలు మీ మాట వినాలంటే వారిని బెత్తంతో శిక్షించాలంట. రెండోది గద్దించాలంట. వారు చేసిన తప్పును బట్టి మీరు గద్దిస్తే వారికి జ్ఞానం కలుగుతుందంట, ఇంకొకటి బుద్ధి కలుగుతుందంట. ఇక దేవుడు ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఇదే సామెతలు 29వ అధ్యాయము 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసునకు ఆనందం కలగచేయును. మూడోదిగా దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ పిల్లల్ని నువ్వు శిక్షించడం ద్వారా నీకు సంతోషము తెచ్చే వారిగా ఉంటారంట పిల్లలు. నీ మనసుకు ఆనందం కలగజేసే వారిగా ఉంటారంట పిల్లలు. అందుకే దేవుడు వారిని శిక్షించు, మానక వారిని గద్దించు అని ఎందుకు చెప్తున్నాడంటే, వారిని బెత్తంతో ఎందుకు కొట్టమంటున్నాడంటే, నీ మనసుకు సంతోషము ఆనందము ఉండాలని. ఇప్పుడు చూసుకుంటే తల్లిదండ్రులకి ఏ పిల్లల వలన ఆనందం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే వారిని వదిలిపెట్టినారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు వదిలిపెట్టినారు, విడిచిపెట్టినారు. ఎందుకు విడిచిపెట్టినారంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదని. మనం ఏం చేసినామంటే, తల్లిదండ్రులు ఏం చేస్తూ వచ్చినారంటే, వాళ్ళని శిక్షించడము మానేశారు, వారిని గద్దించడం మానేశారు. అందుకే చాలా మంది తల్లిదండ్రులకి హృదయంలో మనసులో ఆనందం పోయింది, సంతోషం పోయింది. ఆనందం పోయింది, సంతోషం పోయింది. ఎందుకు పోయిందంటే, తమ పిల్లల ద్వారా అనేక మంది బాధపడేవారిగా ఉంటున్నారు. ఎందుకంటే వారిని గద్దించడం లేదు, వారికి సరైన త్రోవ నడిపించాలని తల్లిదండ్రులకు ఆలోచన లేదు. వారిని ఏ విధంగా శిక్షిస్తున్నారంటే,
ఏదో ఊరికి కొడుతున్నారు అంతే, అప్పటికప్పుడు తప్పు చేసినప్పుడు గర్దిస్తున్నారు అంతే, కానీ వారిని నిజమైన చక్కని త్రోవను నడిపించాలని తల్లిదండ్రులకు ఆలోచన లేదు. అందుకే దేవుడు ఇంకొక చక్కని ఒక మాట చెప్తున్నాడు చూడండి, సామెతలు 29వ అధ్యాయము 23వ అధ్యాయము 14వ వచనం, బెత్తంతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు. ఇంకా దేవుడు ఒకటి చక్కని మాట మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ పిల్లల్ని శిక్షిస్తావో, బెత్తంతో వాళ్ళని కొడతావో, వాళ్ళు ఆ పాతాళానికి పోకుండా వాళ్ళ ఆత్మ రక్షింపబడుతుందంట. వాళ్ళు ఏ పాపం చేయకుండా ఈ లోకంలో జీవిస్తారు, ఏ తప్పు చేయకుండా అబద్ధం ఆడాలన్నా భయపడతారు, దొంగతనం చేయాలన్నా భయపడతారు, ఇంకా ఇతరుల్ని కొట్టాలన్నా తిట్టాలన్నా భయపడతారు. ఇప్పుడు మీ పిల్లలు మీ ముందుని ఎందుకు మిమ్మల్ని తిడుతున్నారంటే, మీరు శిక్షించలేదు, వారిని గద్దించలేదు, వారిని పెద్దలతో కొట్టలేదు. అందుకే చాలా మంది పిల్లలు చాలా బూదు మాటలు తల్లిదండ్రులు తిట్టేవారిగా ఉంటున్నారు, తల్లిదండ్రులని కొట్టేవారిగా ఉంటున్నారు, తల్లిదండ్రులు అంటే లెక్క లేకుండా జీవించే పిల్లలు అనేక మంది ఉంటున్నారు. ఎందుకంటే ఈ కారణం ఎవరి వలన అంటే తల్లిదండ్రుల వల్లనే. వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళని శిక్షించకుండా వదిలేసిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అవుతున్నారంటే, చివరికి ఒక దినాన చనిపోతే నరకానికి పోయే విధంగా తల్లిదండ్రులు వారిని తయారు చేస్తూ వచ్చినారు. అందుకే దేవుడు మీ పిల్లల్ని శిక్షిస్తే వాళ్ళు ఒక దినాన పాతాళానికి వెళ్ళకుండా మీ పిల్లల ఆత్మను నువ్వు తప్పిస్తావు. మీ పిల్లల ఆత్మను నువ్వు తప్పించాలంటే వాటిని శిక్షించాలి అని దేవుడి రాత్రి మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, పిల్లల్ని శిక్షించకుండా ఉంటే మనకి ఏం జరుగుతుందంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తూ వచ్చినాడు. మన అనేకసార్లు పిల్లల్ని శిక్షించకుండా ఈ లోకంలో జీవిస్తున్నాం. అందుకే దేవుడు ఈ దినాన మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది సామెతలు 17వ అధ్యాయము 25వ వచనం, బుద్ధిహీనులకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన కన్నదానికి అట్టివాడు బాధ కలగచేయును. ఏమంట, నువ్వు కానీ ఈ దినాన శిక్షించలేకపోతే, చిన్నప్పుడే వారిలో ఉన్న ఆ మూఢత్వాన్ని నువ్వు ఆ పెద్దంతో నీ గద్దింపుతో వారిని ఆ మూఢత్వం నుంచి తొలగించలేకపోతే ఒక దినాన నీకు దుఃఖం వస్తుంది. ఇప్పటికే చాలా మంది తమ పిల్లల ద్వారా ఏడ్చని రోజు ఉండదు. నా కుమార్తె ఇట్లా చేసిందని తలుచుకొని అనేక మంది కృషించి మంచంలో పడి చనిపోయిన వారు అనేక మంది తల్లిదండ్రులు ఉంటున్నారు. నా కుమారుడు నా మాట వినకుండా ఇట్లా వెళ్ళిపోయి నాకు ఇలాంటి దుఃఖం తెచ్చారని తల్లిదండ్రులు అనేక మంది ఈ దినాల్లో చనిపోయిన వారికి ఉంటున్నారు. అందుకే దేవుడు ఒక వ్యక్తిని మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎవరంటే, ధనవంతుడైన ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషునికి 2 కుమారులు ఉంటున్నారు. పెద్ద కుమారుడేమో తన తండ్రి ఏం చెప్పినా చేసే కుమారుడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఏంటంటే, తన తండ్రి మాట వినకూడదని ఆలోచన చేసే కుమారుడు చిన్న కుమారుడు. ఒక దినాన తన తండ్రి మాటలు వినకుండా తనకి ఇష్టం వచ్చినట్లు జీవించాలని నిర్ణయం చేసుకున్నాడు. తన ఇష్టాలు, తన కోరికలు ఈ లోకంలో జీవించాలని, ఇంకా నేను ఈ ఇంటిలో ఉండకూడదు, ఈ ఇంటిలో ఉంటే నా తండ్రి చెప్పిన మాట వినాలి, నా తల్లి చెప్పిన మాట వినాలి,
పనులన్నీ నేనే చేయాలని చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా ఆస్తిలో నా భాగం ఏమో, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటూ వచ్చినాడు. అప్పుడు తండ్రి చాలా బాధపడినాడు, చాలా దుఃఖించినాడు, నువ్వు వెళ్ళిపోవద్దు అని. ఆయన చిన్న కుమారుడు వినలేదు. నేను వెళ్ళిపోతా అంటే తన ఆస్తిని తనకి ఇచ్చినాడు. దూర దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయినాడు. అక్కడ తనకున్న డబ్బును బట్టి తన పాపం చేస్తూ వచ్చినాడు. తనకున్న డబ్బును బట్టి సినిమాలు, ఇంకా అనేకమైన త్రాగుడు, వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. ఒక దినాన ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన రీతిని బట్టి తన దగ్గర ఉన్న డబ్బల్లా అయిపోతూ వచ్చింది. అప్పుడు అయిపోతూ వచ్చిన తర్వాత తన దగ్గర తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి వచ్చింది ఆ కుమారునికి. అప్పుడు వచ్చినప్పుడు తను ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక పని చేసి తను డబ్బు సంపాదించి తనకు ఆకలి తీర్చుకోవాలని ఆశపడుతూ వచ్చినాడు. అప్పుడు ఆశపడుతూ వచ్చినప్పుడు ఒక యజమాని కింద పందులు కాసే పని తను సంపాదించుకొని ఆ పందులు కాయడానికి ఆ కుమారుడు వెళ్తూ వచ్చినాడు. వెళ్తూ వచ్చిన తర్వాత చాలా ఆకలి వేసింది. అప్పుడు ఆకలికి తట్టుకలేక ఆ పందుల పొట్టుని తినడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ పందులు ఆ పొట్టును తిననీయకుండా తనని వెలివేసినట్టుగా ఉంటున్నాయి. అప్పుడు బుద్ధి వచ్చింది ఆ కుమారునికి. బుద్ధి వచ్చి ఏడ్చుకుంటా ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిమైన ఆహారం దొరుకుతుంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇంకా ఈ పందుల పొట్టు తినడానికి నిర్ణయం చేసుకున్నాను. నేను నా తండ్రిని ఇచ్చిపెట్టినందుకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను నేను అని ఒక్కసారి తన తండ్రిని గుర్తు చేసుకొని తనకు బుద్ధి వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నా అంటే, ఇక నేను తండ్రి ఇంటికి వెళ్ళాలి అని సిద్ధమైనాడు. తను సిద్ధమై తన తండ్రి ఇంటికి బయలుదేరినాడు. వెళ్తుంటే కొన్ని దినాల నుంచి తండ్రి తన కుమారుడు ఈ రోజు వస్తాడో రేపు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తను వెళ్ళిన త్రోవలో వేచి చూస్తూ ఉన్నాడు. దూరం నుంచి తన కుమారుని చూసినాడు తండ్రి. ఇంకా నా కుమారుడు వస్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని కౌలించుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తూ వచ్చినాడు. అప్పుడు వెంటనే తన కుమారుడు ఏ విధంగా ఉన్నాడంటే చినిపోయిన బట్టలతో ఉంటున్నాడు, ఇంకా తెగిపోయిన చెప్పులతో ఉంటున్నాడు. ఎంతో అసహ్యంగా తన కుమారుని చూస్తూ వచ్చినాడు. నా కుమారుడు ఇలా నా దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా లేడే, నా నుంచి వెళ్ళిపోయినందుకే ఇట్లా అవుతూ వచ్చినాడే అని బాధపడుతూ తను ఏం చేస్తూ వచ్చినాడంటే తన పనివాడిని పిలిచి ఒక మంచి వస్త్రముల్ని, ప్రశస్తమైన వస్త్రము తెప్పిస్తూ వచ్చినాడు. కాళ్ళకు చెప్పులు తొడిగిస్తూ వచ్చినాడు. తన కుమారుడు వచ్చిన విధానం బట్టి ఒక దూడను వధిస్తూ తండ్రి, తన పని వాళ్ళు, తన కుటుంబం అంతా సంతోషిస్తూ వచ్చింది. తను అనుకున్నాడు, నేను తండ్రి లేకపోయినా నేను బ్రతుకుతాను, ఈ ఆస్తితో నేను సుఖంగా నాకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని వెళ్ళాడు. కానీ ఒక బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి లేకపోతే నేను ఏం చేయలేను కదా, నా తండ్రి లేకపోతే నేను ఏమి సాధించలేను కదా అని అనుకొని తిరిగి వచ్చినాడు. ప్రియమైన సహోదరి, మన జీవిత యాత్రలు కూడా అనేక సార్లు పుట్టించిన దేవుడు లేకపోయినా కూడా, మనం దేవుని దగ్గరికి రాకపోయినా కూడా నేను ఏదైనా చేస్తానని నువ్వు అనుకుంటున్నాయేమో. కానీ మన దేవుడు, మనం పుట్టించిన దేవుని మర్చిపోయి మనం ఆయనకు వేరు ఉండి ఏం చేయలేమంట. కాబట్టి పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను విడిచి వాళ్ళు ఏం చేయలేరు.
లేరు. ఆ తప్పిపోయిన కుమారుని వల్లనే వాళ్ళు చివరికి ఏదో ఒక విధంగా నష్టపోయే వారికి ఉంటారు. అందుకే ఆ నష్టము నీ కుమార్తెకి నీ కుమారునికి రాకూడదంటే, ఆ కష్టంలో ఆ ఇబ్బందుల్లో నీ కుమార్తె నీ కుమారుడు వెళ్ళిపోకూడదంటే నువ్వేం చేయాలంటే వాళ్ళని శిక్షించాలి. నువ్వు శిక్షిస్తే ఒక దినాన నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు శిక్షించకుండా వారిని నువ్వు ఆ మూఢత్వం తొలగించకుండా ఒక మంచి త్రోవలో నడిపించకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తే ఒక దినాన తల్లిదండ్రులకు దుఃఖం వస్తుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఒకవేళ పిల్లల్ని శిక్షించకుండా ఉంటే ఏం కలుగుతుందంటే చూడండి, సామెతలు 13వ అధ్యాయము 24వ వచనం. పెద్దము వాడిని వాడు తన కుమారునికి విరోధి, పెద్దని వాడిని వాడు తన కుమారునికి విరోధి అంట. ఒకవేళ నువ్వు అతన్ని శిక్షించకుంటే ఒక దినాన కుమారుడు నీకు విరోధి అవుతాడు. ఒక దినాన నిన్ను దూషించేవాడిగా ఉంటాడు. ఒక దినాన నిన్ను శపించేవాడిగా ఉంటాడు. ఈ తల్లిదండ్రులు వద్దు అని నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు ఒకవేళ నీ కుమారుని శిక్షించకపోతే ఒక దినాన నీకే నీ కుమారుడు నీ కుమార్తె నీకు విరోధంగా ఎదురు తిరుగుతారు. వారు మిమ్మల్ని మీ నుంచి దూరం అవుతారు అని దేవుడి దినాన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఒకవేళ పిల్లల్ని తల్లిదండ్రులు శిక్షించకపోతే ఏమవుతుందంటే ఇది సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు శిక్షించలేకపోతే వాళ్ళు అదుపు లేకుండా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన చోటుకు వెళ్ళే వారికి ఉంటారు. వారికి నచ్చిన దాన్ని చేసేవారికి ఉంటారు. వాళ్ళకి ఏది అది చెడ్డదా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలకి. ఎందుకంటే మా అమ్మ ఏమనట్లేదు, మా నాన్న ఏమనట్లేదు, నాకు కావాల్సిన డబ్బు ఉంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే పాపం చేసేవారిగా ఉంటారు. అందుకే అదుపు లేని కుమారుడు తన తల్లికి తండ్రికి అవమానం తెస్తాడంట. దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు, నీ పిల్లల్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే, నీ పిల్లలు నువ్వు సరైన త్రోవను నడిపించలేకపోతే ఒక దినాన నీ పిల్లల ద్వారా నీకు అవమానం ఉంటుంది. నీ పిల్లల ద్వారా నీకు నష్టం ఉంటుంది. నీ పిల్లల ద్వారా నీకు దుఃఖం ఉంటుంది. నీ పిల్లల ద్వారా నీకున్న మనశ్శాంతి కోల్పోతావు. నీ మనసులో ఉన్న సంతోషాన్ని కోల్పోతావు. నీ ఇంటిలో ఉన్న సమాధానాన్ని కూడా నువ్వు కోల్పోయాలో కూడా ఉంటావు. అందుకే దేవుడు పిల్లల్ని శిక్షించకపోతే నీకు అవమానం వస్తుంది అని రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుడి రాత్రి వేళ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీ పిల్లల్లో మూఢత్వం ఉంటుంది, అది పుట్టుకతోనే వచ్చినది. దానిని నువ్వు బెత్తం వాడి వారిని సరైన త్రోవలను నడిపించలేకపోతే నువ్వు ఒక దినాన దుఃఖపడేదాన్ని ఉంటావు. ఒక దినాన నీ పిల్లల ద్వారా నీకు అవమానం వస్తుంది. ఒక దినాన మీ పిల్లలు నీ మీద తిరగబడతారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులకి అన్నం పెట్టట్లేదు. చిన్న ఉన్నప్పుడేమో నా కొడుకు నన్ను పోషిస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడు. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఆడపిల్ల అంటే వద్దు, కొడుకు అయితే ముద్దు అన్నట్లు ఉంది, కొడుకే కావాలి.
కొడుకైతేనే బాగుంటది, కొడుకైతేనే చూసుకుంటాడు, కొడుకైతేనే పోషిస్తాడు, కొడుకైతేనే అన్నం పెడతాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత బుద్ధిహీనంగా జీవిస్తున్నారంటే తమ పిల్లల్ని గారాబం చేసి చేసి అదుపు లేకుండా తమ పిల్లల్ని వారు విడిచిపెట్టి చివరికి అన్నం పెట్టించుకోలేని జీవితము తల్లిదండ్రులు జీవిస్తున్నారు. అందుకే దేవుడు నీ పిల్లలు నీకు సంతోషం కలిగచేయాలన్నా, నీ పిల్లలు నీ మాట వినాలన్నా, నీ పిల్లలు నీకు ఆహారం పెట్టాలన్నా ఏం చేయాలంటే చిన్నప్పుడే వారిని శిక్షించాలి, చిన్నప్పుడే వారికి సరైన త్రోవలో నడిపించాలి, చిన్నప్పుడే వారికి అన్ని నేర్పించాలి. ఎప్పుడైనా మీ పిల్లలతో చెప్పినారా, అమ్మా ఈ స్థలానికి వెళ్ళొద్దు, అమ్మా ఇలాంటి వస్త్రాలు వేసుకోవద్దు, అమ్మా ఈ విధంగా జీవించొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అని ఎప్పుడైనా మీ పిల్లలకి చెప్తున్నారా? ఇలాంటి చెడ్డ స్నేహం చేయొద్దు, ఇట్లా చెడ్డవారితో తిరిగిపోతే చెడిపోతావు అని మీ పిల్లలకి ఎప్పుడైనా చెప్పినారా? ఇవన్నీ నువ్వు చెప్పకుండా వారిని వదిలేస్తే నీకు బాధ కలగక ఏం కలుగుతుంది? అందుకే దేవుడు తమ పిల్లల్ని శిక్షించకపోతే తల్లిదండ్రులకి దుఃఖం కలుగుతుందంట. వారిని బెత్తంతో వాడకుండా వారిని కొట్టకుంటే వారి ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందంట. ప్రియమైన సహోదరి, నీ పిల్లలు ఒక దినాన చనిపోయినప్పుడు ఆ పరలోక రాజ్యానికి పోవాలంటే వారిని శిక్షించాలి, వారిని మంచి త్రోవలో నడిపించాలి. అందుకే దేవుడు సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడంట. నువ్వు ఇప్పుడు చిన్నప్పుడే అది మంచి త్రోవలో నువ్వు నీ పిల్లలు నడిపిస్తే వాళ్ళు పెద్ద అయినప్పుడు కూడా తొలగిపోరంట, పెద్దగా అయినప్పుడు కూడా పాపం చేయరంట, పెద్దగా అయినప్పుడు కూడా అబద్ధం ఆడరు, పెద్దగైన తర్వాత కూడా ఎలాంటి అసహ్యమైన కార్యాలు చేయకుండా వారు నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు, నువ్వు ఏ చోటుకి వెళ్ళమంటే ఆ చోటుకి వెళ్తారు, ఒకవేళ ఆ చోటుకి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా మానుకుంటారు. నువ్వు శిక్షించలేని కారణాన్ని బట్టి ఎంతో మంది తల్లిదండ్రులు ఈ దినాన్ని దుఃఖించట్లేదు. పెద్దంతో కొట్టకుండా ఇంకా ఏమైతుందిలే పెద్దగినాక మారుతారు కానీ తెలివి వస్తే వాళ్ళే బ్రతుకుతారులే అని నువ్వు వదిలిపెడితే ఒక దినాన అవమానం రాలేదా? ఒక దినాన నువ్వు కూర్చుని ఏడ్చలేదా? ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి బుద్ధి చెప్పక ఈ దినాల్లో అనేక మంది కన్నీళ్లు కార్చేవారిగా ఉంటున్నారు. అందుకే దేవుడు ఈ దినాన ఈ రాత్రి వేళ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ పిల్లలు సరైన త్రోవలో నడవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. మీ పిల్లల్ని శిక్షించి యేసు ప్రభు మంచి మార్గంలో నడిపిస్తే ఆయన మీ పిల్లల్ని ఒక దినాన్ని చనిపోయినప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని చేర్చుకునేవాడి ఉంటాడు. మీరు మారు మనసు పొంది ఆయన నమ్ముకుంటే, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలు, ఆయన నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ పిల్లలు నీ మాట వినట్లేదా? నీ ఇంట్లో ఉన్నవారు నీ మాట వినట్లేదా? ఈ జీవితం ఎందుకు, ఇంకా చనిపోతే మేలు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి రా. ప్రభువా, నేను కూడా పాపం చేస్తూ వచ్చిన, నేను కూడా మా పిల్లల్ని శిక్షించలేని కారణాన్ని బట్టి ఈ దినాన ఇలా దుఃఖిస్తున్నాను తండ్రి. నా పాపాలను క్షమించు, నా పిల్లలు చేసిన పాపాలను క్షమించు అని నువ్వు
నువ్వు నమ్మితే చాలు, ఆయన దగ్గర ఒప్పుకుంటే చాలు. నీ పాపాలని మనుషులు ఏ విధంగా అనుకున్నా సరే, నువ్వు ఎంత చెడ్డామని అనుకున్నా సరే, నువ్వు ఎంత పాపివని మనుషులందరూ అనుకున్నా సరే, నువ్వు ఒక్క మాట, ప్రభువా నా పాపం క్షమించు, మీ రక్తంతో కడగండి అయ్యా అంటే చాలు. ఆయన నీ పాపముల్ని కడిగి శుద్ధిగా నేను పరిశుద్ధురాలుగా పవిత్రురాలుగా చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడి రాత్రి వేళలో మన జీవిత యాత్రలో మనం ఏ విధంగా జీవిస్తున్నామో అన్ని మనకి బోధిస్తున్నాడు. మనకి అనేకమైన సంగతులు ఆయన దగ్గరికి వస్తే మనము అనేకమైన ఆశీర్వాదాలు, మనము మన పిల్లల్ని ఎట్లా కట్టుకోవాలి, మన కుటుంబాన్ని ఎట్లా కట్టుకోవాలి అని దేవుడు మనకి తేలిగా మాట్లాడేవాడిగా ఉంటాడు. మనము మన జీవిత యాత్రలో సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి అనే ఆలోచనలతోనే బ్రతుకుతున్నాం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న బ్రతుకు ద్వారా నాకు నెమ్మది ఉందా, శాంతి ఉందా, సంతోషం ఉందా అని ఒక్కసారి ఆలోచించినావా? ఆలోచిస్తే ఇప్పుడే ప్రభువా నా పాపం క్షమించు, మీరే నిజమైన దేవుడని నేను నమ్ముచున్నాను, నిజంగా అంటే నా కుటుంబంలో సంతోషం లేదు, నిజంగా అంటే నా కుటుంబంలో నెమ్మది లేదు, నా పిల్లలు నిజంగా నా మాట వినట్లేదు, నన్ను క్షమించు, మీ రక్తంతో కడగండి అయ్యా, నేను నమ్ముచున్నాను మీరే నా పాపముల కోసం వచ్చి నేను చేతుల ద్వారా చేసిన పాపాల కొరకు చేతులకు చీలలు కొట్టుకుంటూ వచ్చినారు, కాళ్ళ ద్వారా చేస్తూ వచ్చిన పాపాల కొరకు కాళ్ళలో చీలలు కొట్టుకుంటూ వచ్చినారు. ఇంకా నేను ఇక్కడనే ఉండి ఆలోచించిన కారణాన్ని బట్టి దేవా నువ్వు నా కొరకు నా పాపముల కొరకు ఆ తలపైన ముళ్ళ కిరీటం ధరిస్తూ వచ్చినావు, నేను నమ్ముచున్నానయ్యా అంటే చాలు. ఆయన నీ పాపం ఈ దినాన్ని క్షమించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి మనందరినీ స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.